దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? సో రిజల్ట్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక 3% తగ్గడం అనేటువంటిది జరిగిందండి. సో అది ఫస్ట్ మేజర్ పాయింట్. ఇక సెకండ్ ఏమిటంటే ఈ టాపర్స్ అమ్మాయిలు ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు ఎప్పటిలాగే అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటిది ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఒక 2 రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి ఇది 2వ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ ఏమిటంటే పిల్లలకి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే మార్కుల కన్నా చాలా తక్కువ వచ్చినాయి అనేటువంటి వార్తలు, అనేటువంటి అసహనం, అసంతృప్తి దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th రాసిన పిల్లల నుంచి వ్యక్తమవుతుందండి. మొన్ననే నీట్ కాంట్రవర్సీ జరిగింది. ఇప్పుడు మరలా సిబిఎస్ఈ 12th మార్క్స్కి సంబంధించి కాంట్రవర్సీ. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావటం, పిల్లల్లో తెలియనటువంటి అసంతృప్తి పెరగటం అనేటువంటిది మంచిది కాదు. సో ఒక నీట్ అనేటువంటిది అదొక చాలా పనికిమాలిన చర్య కొంతమంది వల్ల జరిగినటువంటిది, బట్ ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసినటువంటిది. అది పక్కన పెడితే సిబిఎస్ఈ 12th కూడా మీకు ఈ తరహా అంటే పిల్లల్లో అసంతృప్తి. ఎగ్జామ్ జరిగింది, చక్కగా జరిగింది, అందరూ ఎగ్జామ్ రాశారు. అంతేకాకుండా సిబిఎస్ఈ కూడా ఈసారి ఎప్పటికన్నా తొందరగా ఎగ్జామ్ ఇవ్వాలి అనేటువంటిది, తక్కువ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీ ఎవల్యూషన్ జరగాలి అనేటువంటి సదుద్దేశంతో చాలా ప్లాన్లు వేసి ముందుకు వెళ్ళింది. కానీ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు నుంచే చాలా అసంతృప్తి పిల్లల్లో వ్యక్తమవుతుంది. ఏమిటి అసంతృప్తి అంటేనండి, వాళ్ళు అప్పటి వరకు రాసినటువంటి చాలా వాళ్ళు ఫ్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు, చాలా ప్రాక్టీస్ టెస్టులు రాస్తారు. రాసినప్పుడు వచ్చినటువంటి మార్కులకి ఇప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి మార్కులకి చాలా తేడా ఉంది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు అయితే మిగిలిన సబ్జెక్టులన్నీ బాగా వచ్చినాయి, నాకు కెమిస్ట్రీకి సంబంధించి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా వచ్చినాయి అని కొంతమంది ఏమిటంటే ఎప్పుడూ క్లాసులో చాలా మంచి మార్కులు వచ్చి టాప్గా ఉన్నటువంటి మార్క్స్ వచ్చినటువంటి పిల్లల విషయంలో కూడా చాలా మార్కులు తగ్గిపోయినాయి. నేను ఎప్పుడు 85 మార్కులు 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సందర్భంలో ఇప్పుడు 60 మార్కులు వచ్చినాయి అని ఎవరికి వాళ్ళు రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ చాలా వర్రీ అవుతూ మా పిల్లలకి ఎప్పుడూ కూడా అంటే త్రూ అవుట్ 12 ఇయర్స్లో ఎప్పుడూ కూడా నేను లో మార్క్స్ రాలేదు, ఈసారే వచ్చింది. సో అంటే ఇలా ఎక్కువ మంది వ్యక్తపరిచినప్పుడు ఏమనిపిస్తుందండి, ఏమిటి ఏదైనా ప్యాటర్న్లో ఏమైనా తేడా ఉందా, ఎవల్యూషన్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది ఆబ్వియస్గా అందరికీ అనిపిస్తుంది. సో అనిపించినప్పుడు దానికి బలాన్ని చేకూర్చేటువంటిది ఏమిటంటే ఈ ఏడాది సిబిఎస్ఈ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.